వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నెముక లేదు. వాళ్ళ భార్యలను కూడా వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయగలుగుతారు వాళ్ళు. పెళ్లి సంబంధాలు చూసి అని మీడియా ముసుగులో ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ నడుపుకొని, ఒక పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్ నడుపుకునే మీడియా ఛానల్ ఓనర్ అని చెప్పుకునే ఆయన ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగెత్తుకుంటూ ప్లకార్డులు పట్టుకొని ఆ ఛానల్ ఆఫీస్ గేట్ వరకు వెళ్ళి అక్కడ అరవడం మొదలెడితే, సరే పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. సరే వాళ్ళ దృష్టిలో ఒక శాంతియుత నిరసన చేద్దాం అనుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్నారు, చేశారు. ఆ గేటు కూడా దాటి లోపలికి పోలేదు, అది వేరే విషయం. కానీ ఈ క్రమంలో ఇంక వరుస పెట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ స్పందించుకుంటా అని అన్ని పార్టీలకు, అంటే కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళందరూ ఇంకా కొంచెం గంట 2 గంటలు వస్తే నెక్స్ట్ మేధావులు వస్తారు. కొందరు పేరెన్నికన్న మేధావులు, పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కాసింత నిదానంగా స్పందించుకుంటూ పోతారు, అది వేరే విషయం. అయితే ఇదే అంశం మీద ఆయన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన కూడా స్పందించుకుంటూ, ఆయన ఒకటే స్పందించి ఊరుకోలే, ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించండి, ప్రజాస్వామ్యవాదులందరూ కనుక గొంతెత్తి దీన్ని ఖండించండి అని చెప్పి వాళ్ళకు కూడా పిలిపించారు. నిజమే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తాలి, ప్రజాస్వామ్యవాదులు ఖచ్చితంగా ఖండించాలి. మరి ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడు సైలెంట్గా ఉండాలి తెలుసా? మీ పిల్లలకు ఇంకొకరితో పెళ్లి చేస్తారు మీరు, వెన్నెముక లేని వాళ్ళు అన్న నీచపు వ్యాఖ్యలు మాట్లాడితే అప్పుడు ప్రజాస్వామ్యవాదులు సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండి అటువంటి వాటికి క్లాప్స్ కొడుతూ వావ్ సూపర్ అనాలి. ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడు సైలెంట్గా ఉండాలి? సొంత పార్టీ ఎమ్మెల్యే మరో మహిళను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దారుణంగా మోసం చేసి అబార్షన్ చేశారని చెప్పి ఆ ప్రూఫ్లు, వీడియోలు అన్నీ బయటపెట్టినా కూడా మళ్ళీ అదే ఎమ్మెల్యేకి పార్టీ కండువా వేసి పార్టీ కార్యకలాపాలు తిప్పుతారు చూడు. అప్పుడు అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యవాదులు నోరు తెరవకూడదు, సైలెంట్గా ఉండాలి. అటువంటి బాధిత మహిళను పోలీసు వాళ్ళ చేతిలో లాఠీ తీసుకొని సొంత పార్టీ కార్యకర్తలు కొడతారు చూడు పోలీసు వాళ్ళ ముందే. అట్లా కొట్టిన సందర్భాల్లో ప్రజాస్వామ్యవాదులు సైలెంట్గా ఉండాలి, నోరు తెరవకూడదు. అదొకటే కాదు, మన సాక్షి మీడియా వాళ్ళ ఆఫీసుల మీద ఏకంగా మంటలు పెట్టి తగలబెట్టారు, దాడులు చేశారు. ఇటువంటివి ఏవైనా చేసినప్పుడు ప్రజాస్వామ్యవాదులు సైలెంట్గా ఉండాలి, వాళ్ళు అసలు నోరు తెరవకూడదు. ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడూ ప్రజాస్వామ్యవాదులు నోరు తెరవకూడదు. ఎప్పుడు తెరచాలి? నీకు వెన్నెముక లేదు, నీ పెళ్ళానికి వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపిస్తావు. వైసీపీ వాళ్ళకు వెన్నెముక లేదు, వాళ్ళ పెళ్ళాలను వేరే వాళ్ళతో పంపిస్తారు అని చెప్పి నీచమైన వ్యాఖ్యలు చేస్తే దాని మీద శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తారు చూడండి, అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యవాదులు ఊరుకోకూడదు. ప్రజాస్వామ్యవాదులు అప్పుడు మాత్రం చాలా పెద్ద ఎత్తున నోరు తెరచాలి, స్పందించాలి. మీడియా స్వేచ్ఛ అనాలి, వైసీపీ విష సంస్కృతి అనాలి, వైసీపీ రౌడీయిజం అనాలి, వైసీపీ ఫ్యాక్షనిజం అనాలి, నెక్స్ట్ మళ్ళీ కడప రౌడీలు వచ్చారనాలి, పులివెందుల సంస్కృతి అనాలి, సైకోయిజం అనాలి, శాడిజం అనాలి, ఇటువంటివన్నీ అనాలి. పైన నేను చెప్పిన సందర్భాల్లో ఏవైతే ఉన్నాయి కీలకంగా, అటువంటివన్నీ విషయంలో కూడా ప్రజాస్వామ్యవాదులు చాలా మౌనంగా ఉండాలి, వీలైతే క్లాప్స్ కట్టి ప్రోత్సహించాలి కూడా.